లడ్డు మారింది. నెయ్యిలో నాణ్యత లడ్డుతో పాటు శ్రీవారి అన్న ప్రసాదాల రుచిని మార్చింది. నెయ్యి కల్తీతో లడ్డు ప్రసాదం అపవిత్రమైందన్న దుమారం భక్తుల్లో ఆందోళనకు గురిచేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ అయింది. శ్రీవారి మహాప్రసాదంలో క్వాలిటీని పెంచింది. వెంకన్న ప్రసాదం మహా అద్భుతంగా ఉందన్న సంతృప్తిని కలిగించింది. తిరుమల లడ్డు మహాప్రసాదంగా కోట్లాది మంది భక్తులు స్వీకరించే లడ్డు రుచి ఎంతో మాధుర్యం. 310 ఏళ్లు నిండిన ఆ లడ్డు మాధుర్యం ఈ మధ్య కల్తీ నెయ్యితో రుచి తప్పిందన్న భావన భక్తుల్లో బలంగా వినిపించింది. అమృత పదార్థంగా భక్తి రస మాధుర్యాన్ని పంచుతున్న తిరుమల వెంకన్న లడ్డులోని నెయ్యి కల్తీ వ్యవహారమే ఇందుకు కారణమైంది. తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ఇష్టమైన లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేకపోవడానికి నెయ్యినే కారణమని తేలింది. దీంతో నెయ్యి నాణ్యతను పెంచడం ద్వారా మహాప్రసాదంలో క్వాలిటీ తీసుకురావాలని టీటీడీ భావించింది. ఈ చర్యని కాంట్రవర్సీ కారణమైంది. వెంకన్న భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. శ్రీవారి దర్శనానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో అంతే ప్రాధాన్యత ఇస్తున్న శ్రీవారి లడ్డూ ప్రసాదం మహాప్రసాదంగా భక్తులు భావించేలా చర్యలు చేపట్టింది. లడ్డూ నాణ్యతపై భక్తుల నుంచి ఫిర్యాదులు, విమర్శలకు టీటీడీ చెక్ పెట్టే ప్రయత్నంలో సక్సెస్ అయింది. తిరుమలలో ప్రక్షాళన షురూ చేసిన సర్కార్ లడ్డూ తయారీలో నాణ్యతకు పెద్దపీట వేసింది. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో నాణ్యత లేదని పోర్టు సిబ్బంది కూడా ఈవో దృష్టికి తీసుకుని రావడంతో నెయ్యి సరఫరా మారింది. నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టిన టీటీడీ సమూల మార్పులు చేసింది. లడ్డూ తయారీకి వినియోగించి ముడి సరుకులలో నాణ్యతతో పాటు స్వచ్ఛమైన నెయ్యిని కొనుగోలు చేస్తుంది. లడ్డూ రుచి నాణ్యతను నందిని నెయ్యితో పెంచింది. ఇలా తిరుమల లడ్డు, శ్రీవారి అన్న ప్రసాదాలు నాణ్యత, రుచిపై టీటీడీ మరింత ఫోకస్ పెట్టింది.